హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకొస్తే మేమైతే కాణిపాకం నుంచి తిరుపతికైతే వస్తున్నాము. కాణిపాకంలో ఆల్రెడీ దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట. దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని తిరుపతికైతే స్టార్ట్ అయ్యాం బస్‌లో. ఒక 1 ½ అవర్ జర్నీ చేశాక తిరుపతికైతే రీచ్ అయ్యాము. తిరుపతికి రీచ్ అయిన తర్వాత అక్కడే ఆటో బుక్ చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాము. మేము ఆల్రెడీ ముందే ఆన్‌లైన్‌లో అయితే రూమ్ అయితే బుక్ చేసి పెట్టుకున్నామనమాట. గణేష్ రెసిడెన్సీలో అయితే. ఆ రూమ్ అంతా ఎలా ఉందో ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే కాణిపాకంలో 1 ½ డే ఉన్నామనమాట. అక్కడ ఎక్కడ స్టే చేసాము, ఫుడ్ గురించి గానీ, టైమింగ్స్, టెంపుల్ యొక్క టైమింగ్స్ అన్నీ అయితే క్లియర్‌గా వీడియో తీసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. మేము తిరుపతిలో ఏ ప్లేసెస్ చూసామో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 12:30 అలా అయిందనమాట టైము. రూమ్‌కి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే మేము ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కదా! గణేష్ రెసిడెన్సీలో వాళ్ళనే అడిగామనమాట. వెహికల్ అరేంజ్ చేయమని చెప్పేసి. వాళ్ళే వెహికల్ అయితే అరేంజ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే వెహికల్ అయితే వచ్చేసింది. ఆలోపైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా అయితే ఉన్నాము. వెహికల్ రాగానే ఎక్కేసి ఫస్ట్ అయితే లంచ్‌కైతే వెళ్ళామనమాట. లంచ్ అయితే బావుంది చాలా. ఇక్కడ థాలీ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ ఫుడ్ అయితే తినేసి నెక్స్ట్ అయితే మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము. ఆ హోటల్ నుంచి టెంపుల్‌కి ఒక 15-20 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే షాక్ అయిపోయాము. చాలా అంటే చాలా రష్‌నుంది ఆ రోజు. ఈ వీడియో వచ్చేసి నేను జనవరి 3 రోజైతే తీశాననమాట. వైకుంఠ ఏకాదశి ఆ టైంలో అయితే ఈ వీడియో తీశాను. మేమైతే రూ. 200 టికెట్ తీసుకొని దర్శనానికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే దర్శనానికైతే మాకు టైం పట్టిందనమాట. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే బయటికైతే వచ్చేసాము. టెంపుల్ లోపలైతే మొబైల్స్ అయితే అలో ఉండదు. మొబైల్స్ పెట్టుకోవడానికైతే మొబైల్స్ కౌంటర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అక్కడ టెంపుల్ దగ్గర. అక్కడైతే మొబైల్స్ పెట్టుకొని నెక్స్ట్ దర్శనానికైతే వెళ్ళాము. రూ. 200 టికెట్ తీసుకొని. మా దర్శనం కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ పైనే టైం పట్టింది. కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగిందనమాట. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడైతే వేరే టెంపుల్‌కైతే వెళ్తున్నాము. తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ మేమైతే శ్రీనివాస మంగాపురం టెంపుల్‌కైతే వచ్చామిప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం టెంపుల్. తిరుపతి నుండి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి ఈ శ్రీనివాస మంగాపురం టెంపుల్. ఇక్కడ స్వామివారు 9 అడుగుల ఎత్తులో అంటే తిరుమల ఆలయంలోని విగ్రహం కంటే కొంచెం ఎత్తులోనే ఉంటుందని ఇక్కడ పురోహితులైతే చెప్తున్నారు. ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు. అలాగే శ్రీనివాస మంగాపురంలోని ఆ శ్రీనివాసుడు తిరుమలకి వెళ్తూ తన భక్తులకైతే 2 వరాలు ప్రసాదించాడని చెప్పేసి పురాణాలైతే చెప్తున్నాయి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార స్వరూపంలో అయితే దర్శన భాగ్యం కల్పిస్తానని ఫస్ట్ వరం అయితే ఇస్తారు. రెండవ వరం వచ్చేసి పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్టు చెబుతారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికైతే నిత్యం కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. పెళ్లి కాని వారు ఇక్కడ కంకణం కట్టుకుంటే 6 నెలల్లో వివాహం జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. మన ఛానల్‌లో శ్రీనివాస మంగాపురం గురించి అయితే ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. శ్రీనివాస మంగాపురంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము వకులామాత టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామిప్పుడు. వకులామాత ఎవరు అంటే శ్రీనివాసుని తల్లి అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్‌లో వకులామాత టెంపుల్ గురించి అయితే ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి ఇది. వకులామాత అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి తల్లిగారన్నమాట. ఈ ఆలయం తిరుపతిలోని పాతకాల్వ సమీపంలో పేరూరు పంట వద్ద అయితే ఉంటుంది. తిరుపతి బస్ స్టాప్ నుంచి వకులామాత ఆలయానికైతే 20 మినిట్స్ అలా టైం అయితే పడుతుందన్నమాట.
వకులామాత టెంపుల్ దగ్గర దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అనమాట. వకులామాత టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మేమైతే కపిలతీర్థం దగ్గరకైతే వచ్చేసాము. కపిలతీర్థం గురించి అయితే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఫస్ట్ అయితే మనకు స్టార్టింగ్లో అభయాంజనేయ స్వామి వారు అయితే ఉంటారు కదా, అక్కడైతే దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ అయిన కపిలేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరకైతే వచ్చేసాము. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే 1 అవర్ అబోనే పట్టింది దర్శనానికైతే. అక్కడైతే దర్శనం చేసుకొని ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసామన్నమాట. కపిలతీర్థంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు నియర్ బై అయితే ఈ వివాహ భోజనం అయితే కనిపించింది. అక్కడికైతే వెళ్ళి నైట్ డిన్నర్ అయితే చేసామన్నమాట. మాకు ఈ 4 ప్లేసెస్కి కలిపి 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళడానికైతే బస్సు అయితే ఎక్కేసాము. ఒక 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయాము. శ్రీకాళహస్తికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. కైలాస సదన్లో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు 9:00కి మేమైతే మృత్యుంజయ అభిషేకంకి అయితే బుక్ చేసుకున్నాము. మేము శ్రీకాళహస్తికి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అలా అయిందనమాట. తొందరగా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మొబైల్స్ అయితే లోపటి వరకు అయితే అలౌ చేయరు. ఎక్కడి వరకు అలౌ చేస్తారో నేనైతే అక్కడి వరకు అయితే వీడియో అయితే తీశాను. మనకైతే మొబైల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మొబైల్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అక్కడైతే మొబైల్ కౌంటర్లో మొబైల్స్ పెట్టుకొని మేమైతే మృత్యుంజయ అభిషేకానికి అయితే వెళ్ళామన్నమాట. మృత్యుంజయ అభిషేకానికైతే మేము ఆన్లైన్లో టికెట్ అయితే తీసుకున్నాము. ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళకు ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మృత్యుంజయ అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము రాహుకేతు పూజ కూడా చేయించుకున్నాము. రాహుకేతు పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. శ్రీకాళహస్తి గురించి అయితే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. నెక్స్ట్ అన్ని పూజలు అయితే కంప్లీట్ అయిన తర్వాత లంచ్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి. లంచ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే మృత్యుంజయ అభిషేకం ఇంకా రాహుకేతు పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. రూమ్‌కైతే వచ్చేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మనకి ఇక్కడే బయట ఆటోస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఆటో అయితే ఎక్కేసి బస్ స్టాప్‌కి అయితే వెళ్ళిపోయాము. బస్ స్టాప్‌కి వెళ్ళగానే తిరుపతి కోసం అయితే బస్ అయితే ఎక్కేసాం ఇక. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.